ఎవరైతే రోమన్ సిటిజన్ గా ఉంటాడో వాడిని సిలువ వేయకూడదు. రెండోది, జీవితంలో కొరడాలతో వాడిని కొట్టరు. నువ్వు గన రోమన్ సిటిజన్ అయిపోయినావంటే ఆ కింగ్డమ్ పైన ఉన్నప్పుడు చెప్తున్నా, ఒక సైనికుడు కూడా ఒక దెబ్బ కూడా కొట్టకూడదు. విచారించకుండా నింద కరెక్ట్ అని తెలిసిన తర్వాతే అతన్ని శిక్షించాలా, జైల్లో కూడా పెట్టకూడదు. విఐపి ట్రీట్మెంట్ ఇవ్వాలి. నాలుగోది ఏమిటంటే, అందరికీ వేసే ట్యాక్స్ వాడికి వేయబడదు. మీరు గన రోమా ప్రజలు కాకపోతే మీకు అనేకమైన ట్యాక్సులు ఉంటాయి. మీరు కొన్నా ట్యాక్సే, అమ్మినా ట్యాక్సే. రాజులకు రాజైన సీజర్కి అపీల్ చేసుకోవచ్చు. ఒక రోమా ప్రజగా ఉండిపోతే, సిటిజన్ ఆఫ్ రోమన్ కింగ్డమ్ కి కింద ఉండిపోతే వాడికి ఒక స్పెషల్ అయిన స్టేటస్ ఉంటుంది. ఏమిటి తెలుసా? ఎప్పుడైనా వాడు తనకు అన్యాయం జరుగుతుందని తెలిసిపోయిందంటే, నేను కైసరుకు మొరపెడుతున్నాను, ఐఎమ్ అపీలింగ్ టు సీజర్ అని ఒక్క మాట చెప్పేశాడంటే అందరికి పవర్ వెళ్ళిపోతుంది. ఒకే ఒక్కరే ఆయనకు హెడ్ గా ఉంటారు. ఎవరంటే రాజులకు రాజైన కైసరు. చెప్పండి, కైసరు.